అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ నా ఫ్రెండ్ వాళ్ళ సన్ బర్త్డే అనమాట. తనకి 4 years. సో వాళ్ళు ఏం చెప్పారంటే, సో నార్మల్గా ప్రజెంట్స్ ఇస్తాం కదా, సో ప్రజెంట్ కాకుండా బుక్స్ తీసుకురండి, బుక్స్ ఎక్స్చేంజ్ చేసుకుందామని. సో ఎక్స్చేంజ్ అంటే ఏమంటే ప్రతి ఒక్కరు ఒక బుక్ తీసుకొని వస్తారు. ఏదైనా కొత్తది కానీ లేకపోతే ఆల్రెడీ నీట్గా ఉన్న బుక్ తీసుకొని రావాలి. సో బుక్ తీసుకొని వచ్చాక ఎక్స్చేంజ్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు ఐరా తీసుకుంది అనుకోండి, ఐరా ఒకటి బుక్ తీసుకుపోతుంది, ఇంకో కిడ్ ఇంకో బుక్ తీసుకొని వస్తాడు. సో ఐరా ఈ బుక్ ఆ కిడ్కి ఇస్తే ఆ కిడ్ ఇంకో కొత్త బుక్ ఇస్తే ఐరా చదువుకుంటుంది అన్నట్టు. సో నాకు ఇది చాలా బాగా నచ్చింది ఐడియా యాక్చువల్లీ, అందుకే షేర్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలకి ఎన్ని టాయ్స్ ఇచ్చినా ఏం చేయాలో తెలియదు. ఈవెన్ మనం కూడా ఇప్పుడు ఒక 20 టాయ్స్ వచ్చాయనుకోండి, ఏం చేస్తాం? 20 టాయ్స్ ఇంట్లో అన్నీ పెట్టుకొని పిల్లలవి వాళ్ళకి అన్నీ ఓపెన్ చేయము, చేసే ప్లేస్ సరిపోదు. అండ్ ఒక్కొక్కసారి బుక్స్ ఆల్రెడీ ఉన్న టాయ్స్ మళ్ళీ వస్తుంటాయి. సో వచ్చిన టాయ్స్ని మళ్ళీ ఏం చేయాలో కూడా తెలీదు. సో అందుకని ఐ థింక్ నాకు ఈ ఐడియా బాగా నచ్చింది. కొనే వాళ్ళకి ఏం కొనాలి అన్న ప్రాబ్లం ఉండదు, తీసుకున్న వాళ్ళకి కూడా అరే ఇది ఆల్రెడీ టాయ్ ఉందే, లేకపోతే అరే ఇన్ని టాయ్స్ ఏం చేయాలి, మన ఇంట్లో ప్లేస్ లేదు, ఏం చేయాలి అన్న టెన్షన్ ఉండదు. సో నాకు ఈ ఐడియా చాలా బాగా నచ్చింది, అందుకే మీ అందరితో షేర్ చేద్దాం అనుకున్నాను. షూర్. సో హాయ్ ఈషు నిద్ర లేచింది. వెళ్దామా ఈషు? బర్త్డే పార్టీకి వెళ్దామా? ఓకే, ఇక్కడ నుంచి ట్రాంప్లిన్ అనుకుంటా, వెళ్ళి చూద్దాం. సో 30 minutes ఉంది, 30 minutes ఉంది ఇక్కడ నుంచి. సో వాళ్ళ ఇంట్లో కదనమాట బర్త్డే, బయట. సో వెళ్దాం అక్కడికి. ఓకే వెళ్దామా? లెట్స్ గో, లెట్స్ హిట్ ద రోడ్. సో బర్త్డే జరిగే ప్లేస్కి వచ్చేసాము. అది ఇంట్లో కాదు, అవుట్ సైడ్ ప్లే ఏరియా అనమాట. సో అక్కడికి రాగానే ఎవరి బర్త్డే అని చెప్తే వాళ్ళు మన దగ్గర ఎంత కిడ్స్ ఉన్నారో వాళ్ళకి ఏ సాక్స్ కావాలి నెంబర్ అని అడిగి సాక్స్ ఇస్తారు. ఎందుకంటే అక్కడ పడిపోకుండా ఉండడానికి వాళ్ళ సాక్సే ఇస్తారనమాట. సో సాక్స్ వేసేసుకొని కిడ్స్ లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇక్కడ ఇన్విజిబుల్ స్టిక్కర్స్ లాగా అలా స్టాంప్ వేస్తారు. సో అదేమి అంటే పేరెంట్స్కి, నాకు కిడ్స్కి సేమ్ నెంబర్ ఉండేలాగా కనిపించదు, వాళ్ళు లైట్ వేస్తే చూస్తే తప్ప. సో అలా వేస్తారు. మళ్ళీ ఎగ్జిట్ అయ్యేటప్పుడు మళ్ళీ వాళ్ళు చెక్ చేస్తారు సేమ్ ఉందా లేదా అని. నాకు అది ఈ పార్క్లోనే చూసాను అనమాట. నాకు అది నచ్చింది. లైక్ పేరెంట్స్ ఉంటేనే వాళ్ళ కిడ్స్ ఎవరి పేరెంట్స్ వాళ్ళు పంపించవచ్చు అన్నట్టు. సో అలా లోపలికి వచ్చాక ఇక్కడ ఇలా అంతా ప్లే ఏరియా ఉంటుంది, ఇదంతా ఓపెన్ ఉంటుంది. సో ఆ రోజు మా కిడ్స్ ఎవరి బర్త్డే ఉంటుందో వాళ్ళకి ఒక రూమ్ లాగా ఉంటుంది అనమాట. అండ్ మిగతా అంతా ఎవరి పాటికి వాళ్ళు ఆడుకోవచ్చు ఇలా కిడ్స్ అందరూ. సో పేరెంట్స్ అక్కడ ముందర చైర్స్ ఉన్నాయి ఈ ప్లే ఏరియా ముందర అంతా. సో అక్కడ కూర్చొని పేరెంట్స్ చూసుకొని ఉండొచ్చు. పైకి వెళ్ళి మళ్ళీ రావాలి. పండు ఇది స్కేరీ ఉంది పండు, ఇష్యూ వద్దులే. No, it's scary. No, she's not getting scared. No, scary. It's so much fun. It's fun. Happy birthday to you. Happy birthday, dear Kiki. Happy birthday to you. No, I'm not. You will. No, సో కేక్ కటింగ్ అయిపోయాక మళ్ళీ గేమ్స్కి వచ్చాము. ఇవి అలా
ఓపెన్ ఏరియా ప్లే కాకుండా ఇలా ఆర్కేడ్ గేమ్స్ కూడా ఉంటాయి. సో, ఈ గేమ్స్‌కి కార్డ్స్ యూజ్ చేయాలి. సో, ఎవరి బర్త్‌డేకొస్తే వాళ్ళే ఒక కార్డ్ ఇస్తారనమాట. దాంట్లో పర్టిక్యులర్ పాయింట్స్ అని ఉంటాయి. సో, ఆ పాయింట్స్ యూజ్ చేసుకొని కొన్ని గేమ్స్ ఆడొచ్చు. సో, ఆ గేమ్స్ ఎలా అంటే ఇప్పుడు ఈ గేమ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్డ్ సెపరేట్ కార్డ్స్ ఇచ్చేస్తారు. కార్డ్స్ ఎన్ని గేమ్స్ ఆడి ఎన్ని పాయింట్స్ వస్తే మళ్ళీ ఆ పాయింట్స్‌కి కూడా ప్రైజెస్ ఉంటాయి. సో, ప్రెజెంట్ జస్ట్ ఊరికే ఆ కార్డ్స్ చూసేసి ఒక ఎక్కువ రావు. కొన్ని పాయింట్సే ఇచ్చుంటారు. ఎందుకంటే వచ్చిన కిడ్స్ అందరికీ ఇయ్యాలి కదా! సో, మేబీ జస్ట్ ఒక 5 గేమ్స్ అలా వస్తాయి. సో, వీళ్ళిద్దరు మాత్రం ప్రతి గేమ్ ఇద్దరు ఆడారు. ఒక 5, 6 గేమ్స్ ఆడారు. కొన్ని గేమ్స్‌లో ప్రైజెస్ కూడా వచ్చాయి. సో, ఆ ప్రైజెస్‌కి చిన్న చిన్న బాల్స్ అలా ఈవెన్ లాలీపాప్స్ అలా కూడా వచ్చాయి. సో, బానే ఎంజాయ్ చేశారు. ఏం చేస్తున్నారు? హాయ్ డాక్టర్. ఇది నీ హాస్పిటలా? ఏంటిది హాస్పిటలా? ఏం చేస్తున్నావు? సో పార్టీ అయిపోయింది. సో ఇంటికి వెళ్తున్నాను. మమ్మీ డ్రైవింగ్ చేస్తుంది. Ishu, did you like the birthday party? Ishu? I don't know what Ishu is doing. Ishu doing some crazy stuff. Did you like the PlayStation? Yeah. What did you do? I did doctor cooking, shopping, everything. Really? Yeah. I Raka play with you? Yeah. I'm scared the big people's things. Oh, so Akka was there with you? Yeah. Okay. సో, బర్త్‌డే పార్టీ అయ్యాక ఇంక స్టార్ట్ అయిపోయాము ఇంటికి. యాక్చువల్లీ అందరికంటే మేమే ముందు స్టార్ట్ అయ్యాము. ఇంకా అందరు కిడ్స్ అక్కడే ఉన్నారు. నాకు ఆఫీస్ కాల్ వచ్చింది. సో, వెళ్ళాల్సొచ్చింది. ఇద్దరు కిడ్స్ బాగా ఎంజాయ్ చేశారు. యూజువల్లీ నేను వీళ్ళిద్దరి బర్త్‌డే ఇంట్లోనే చేస్తాను. నాకు వీలవుతుంది అని లైక్ బౌన్సీ హౌసెస్ కానీ, ఫేస్ పెయింటింగ్స్ అలా ఏదో ఒకటి ఎంటర్‌టైన్ పిల్లలకని చెప్పి ఇంట్లోనే చేస్తాను. బట్ ఇంట్లో కంటే ఇలా అవుట్ సైడ్ ఇంకా ఈజీ. మనకు పని తక్కువవుతుంది. సో, ఈసారి నేను కూడా అలా బయట ట్రై చేస్తే బెటర్ అనిపించింది. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టుడే. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.